మళ్ళీ పాప కొడుకాయ పాప కగ్గలకి ఇచ్చిన పడేవా పడినావు నీళ్ళు పడినావు పడినావు ఫుల్లా నడుస్తున్నావు నీళ్ళు ఎవరికి లేదన్నా అయింది అయ్యేదా తొమ్మిది సమానం కుటుంబాలు పెట్టి గట్టి మాట పని లేకుండా మా ఊరు నుంచి చెప్పినారు బాగా వేస్తుందంటే వచ్చినాము. ఇది బాగా కాదంటే మీరు బంకి నాకు తిప్పుతుందా ఎల్లిపాయలు మిరియాలు ఉప్పు దంచి మేపాలు నవ్వు కూడా బాగా కాకుండా నాకు చేయాలి మళ్ళా నువ్వు ఎక్కడెక్కడో పోయిద్దావు బాగా కాదు ఎంతో దూరం పోయి ఖర్చు పెట్టిద్దావు ఎంత ఖర్చు అయిందా అప్పుడు బాగా నేను అడుగుతా అప్పుడు నువ్వు చేయాలా ఏనా బాగా అడుగుతా ఇప్పుడు బాగా బాగా అని మళ్ళా బాగా అయింది అంటారు చులుకుంటూ కొత్తారే ఇప్పుడు నాకే బాగా కొత్తారే మూడు లక్షల కట్టాలి బాగా దీన్ని బాగా చెప్తా నాకు అవుతాది నేను నచ్చాయి బాగా అయితే దీన్ని పట్టుకుంటా బాగా కాకపోతే నువ్వు నన్ను పట్టుకోవచ్చు నన్ను ఒక రోజు వెళ్ళా కాదు నీకు ఎత్తి దిక్కినాము కూడా మా ఊర్లో నుంచి డ్రైవర్ వస్తాడు కదా నేను డ్రైవర్కి వాళ్ళు చెప్పారు ఇట్లా వాటికి పోతే బాగా అవుతుంది బాగా జరుగుతుందంటే వచ్చినాము. బాగా ఆ వంట అవుతా బంతిపాకు యాపాకు పసుపు పిల్లకులు దంచి కడుచుకో బాగా అయినాక శివకాంక్ష బాగా అయినాక శివకాంక్ష చెప్పిన అంటే మా పెద్దప్ప ఇక్కడికి వస్తున్నాడు సందే 3 ఏళ్ళ నుంచి వస్తున్నాడు. 3 ఏళ్ళ నుంచి వస్తుంటే ఇక్కడ చెప్పినాడు మొన్న జాతరకు కూడా వచ్చి వాంచినాము. వచ్చినాక ఇక్కడికి వచ్చినాం స్వామి. వచ్చినాక మళ్ళా ఇప్పుడు అడుగుదామని వచ్చుకుంటాను అదేమని మళ్ళీ వచ్చి నాన్నకు ఇంట్లో ఎవరెవరికి బాగాలేకుండా అయిపోతాను స్వామి. అది కాళ్ళ నొప్పులు వచ్చేది అమ్మకు చెయ్యి వాసేది అట్లా తిరుగుతుంటాయి స్వామి. చూసినాం కదమ్మా వారం అయిందమ్మా మేము వచ్చి తిన్నాళ్ళకి వచ్చినాం కదమ్మా వాయించేదానికి. ఆ రోజు వచ్చి అందరినీ చూసినాక మాకు నమ్మకం వచ్చి 3 రోజుల నుంచి నిద్ర పట్టుకోవచ్చు. ఎందుకు మేము మాకు చేతులంతా పగిలిపోయి మేము బాధపడలేం కదమ్మా. మీరేం బాగా ఎంత మందిలో ఎగిరి మళ్ళా ఎనర్జీ ఉన్నారు. మేము ఇంటి పోయి రెస్ట్ తీసుకున్నాం. మీరన్నా బాగా అన్ని సెట్లతో ఎగిరినారు బాగా మీరు. మాకైతే ఏళ్ళు పగిలిపోయి నిద్ర లేక మేము ఉన్నాము. నువ్వేమి ఇంకా ఎగరాలి మాకు ఎనర్జీ ఉండేదాడా? మీరు ఒకరే మీలో ఉన్నారు కదా. మాలో ఎవరున్నారు? మాలో ఎవరు లేరు, మీరు ఉన్నారంతే మాకు తోడు. అందుకని ఇంక మేము వచ్చినాము మళ్ళీ ఈరోజు. ఈ పని చేసుకో చెండుబాకు యాబాకు పసుపు దంచి అంటించుకోండి. ఇంకే పని చూసుకో కొన్ని పనులు కొన్ని పనులు ఇరుక్కొని తన్నాడుతున్నావు. అమ్మా ఈ పనులు గడకేస్తే అని నలుగురికి వచ్చాం. అని మీరు ఏమేమి వచ్చినారు మిమ్మల్ని గడ్డకేసి అప్పుడు సన్నగా వస్తామా మేము వస్తామా మేము చెప్తే ఖచ్చితంగా ఏదో పలానా రోజు అని చెప్తే మేము ఇన్ని ఉన్నా కానీ వచ్చి వాయించేసిపోతాం. మేము ఆ రోజు కానీ అంత ఉన్నా కానీ వచ్చి వాయించినాం కదమ్మా. నువ్వు ఇల్లు అయినాక
సంవత్సరంలో నీ ఇల్లు అవుతాయి. నువ్వు కసంలో దాటం అది నీకు ఎక్క చెప్తాను. నీకు తొందరగా వేస్తాను. జరిగే అనుకో నిన్ను పట్టుకుంటా. జరిగే అనుకో నిన్ను పట్టుకో. సరే అమ్మ, మేము వచ్చినప్పుడు మంచిగానే అవుతుంది కాబట్టి వస్తున్నాం సార్. మేము చాలా 4-5 సంవత్సరాలు అయ్యా కాబట్టి సరే మంచిగానే అవుతుంది. అప్పటికి ఇప్పుడు కొంచెం తేడా ఉంది కాబట్టి వస్తున్నాం. మంచిగా అయింది కాబట్టి వస్తున్నాం. కొద్దిగా స్థానం ఉండేది తగ్గిందని చెప్పారు. కొద్దిగా మెంటల్ ఉండేదంట తగ్గిందని చెప్పారు. నేను ఫోన్లో చూశాను. కాళ్ళు నడక చూపు లేని చూపు వేసుకొని చూశాను. నమ్మకంతో వచ్చాము. ఎక్కడ లేని దారిలో అందరూ చూపించాము. ఇక లాభం లేదన్నారు. మా అయితే 2 నెలలు 3 నెలలు అన్నారు. తీసుకెళ్ళిపోండి అన్నారు. ఇక ఫోన్లో చూసి వాళ్ళు చెప్పింది నమ్మకంతో వచ్చాము. అదే అదే ఆకే పండిత కాలు కూడా మంచిగా చెడ్డ వేసి బాగా తిక్కండి. ఈ తలగా గడ్డ కరిగిపోతుంది. డాడు ఈ గడ్డ మేము చేయలేమన్నారు. ఏమన్నారు? అసలు నయమవుతూ స్థానం కూడా నిలబడదు అన్నారు. చేయమన్నారు అన్నారు అన్నారు అన్నారంటే అన్నారు లేదంటే అన్నారు 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 కరెంట్ ద్వారా పెడదామన్నారు. కరెంట్ ద్వారా పెడితే నేను కరెంట్ అవసరం తొలిచాకు తలపాకు ఒంటికప్పుడు దంతి నూనెకి అంటే తలకాయ కాలు వస్తాయి. తలకాయ ఆ గడ్డ కరిగిపోతుంది. ఆ గడ్డ కూడా కరిగిపోతుంది. మళ్ళీ చెక్కపోండి ఒక 4 ఎకరాలు తిక్కి ఆ గడ్డ కూడా కాండదు కరిగిపోతుంది. మరి మాట్లాడలేదు అనుకుంటూ మాట కళ్ళు ఈ మాట అంటే చింతపండు బెల్లము జీలకర్ర ఉప్పు తేనె అని దంతల దంతి పుల్ల పెట్టింది. ఈ కంట్లో ఉంటే మేపాలు ఉన్నాయి. కంట్లో మేపాలు అప్పుడు వినండి. ఈ కన్ను గురించి మాట్లాడాలంటే చింతపండు బెల్లము జీలకర్ర ఉప్పు తేనె అని దంతల దంతి పుల్ల పెట్టింది. అది నమ్మకం కోసం జనాలు చెప్పేది అన్ని తెలుసుకుని నమ్మకంతో తల్లి కొలుసుకుంటారు. ఆ నమ్మకంతో నన్ను వచ్చామమ్మా. చాలా దూరం నుంచి వచ్చాము. కొంచెం కాదు నూజివేడ ఆపుతుంది. ఇక్కడ నుంచి 540 కిలోమీటర్లు 520 కిలోమీటర్లు. నాతో అవుతుంది ఇది నీకు బిల్లిపెట్టడానికి చెప్తారా అంటే చెడుగులే సాగు సిరుగులో శివుడు సిరుగులో శివ అన్నాడు కానీ బిల్లిపెట్టలాగంటే ఏమని చూపిస్తారు. సిరుగులే అడగండి మీకు అలా చూపిస్తారు. ఆయాకు యాబాకు చెడువాకు అన్ని పనులు కంటావా బిల్లిపెట్టలాకు ఒకటి చెడువాకు 2 యాబాకు 3 4 పసుపు దంతల దంచి ఓం నమ శివాయ బాగా అయినాక శివుడికి పంపింది. శివుడికి అభిషేకమా ఎట్లా చెప్పు బాగా అయితే శివునికి అభిషేకం చేసి ఇది నాకు వాళ్ళ ఏం లేకుండా వాళ్ళ నువ్వు బిల్లిపత్రిక ఖచ్చితంగా వేయాలా. ఇది తెలియబోయేది లేకుంటే లేదు. శివునిలో పోయి అడిగితే ఇస్తారు. శివుని మీద ఉంటుంది అడిగితే మోటార్ కాయలు కాస్తాయి. 50 నిమ్మ పండి 50 అది కూడా పోతాను. నాన్నకి నమ్ముకోనికి సంతానం ఇస్తావని నమ్మకం ఎత్తిది క్యాంటి ఫోన్లో చూసినాను. ఫోన్లో చూసి పిల్లలు లేకుండా వాళ్ళకి పిల్లలు ఇస్తావని నమ్మకం పైన వచ్చినాను. నాకు సంతానం కావాలా. ఇది నేనే ఇచ్చింది. ఈ సంతానం
అవునా కాదా? అవునవును అవునంటే అవును. అవునవ్వ లేదు అవునవ్వ వెనక ముందు అయితే కరెక్ట్ కాదు. మరి నాకే కొట్టు, నాకే. నీకు అన్నీ తెలుసు కదవా, నీకు తెలియకుండా ఏముండవు అని చెప్తాయి. అది డేట్ ఏముందిరా, డేట్ ఏముందో 11 రోజులు తగల. ఆ డేట్ కరెక్ట్ అయ్యి ఫస్ట్ కొత్తలో నిలబడి పడిపోయింది. పోయిందవ నిలబడి చివక పోయింది. నాకంటే నా వాళ్ళకి పోయిందా? వాళ్ళ ఇంటికి పోయినట్లే, వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చిందా? ఎక్కితే తెలిసిపోతాయి కదా, ఎక్కితే తెలిసిపోతాయి కదా. ఆయనకి ఈరోజు ఉంది కాబట్టి వచ్చింది, ఈ రోజు క్యాంప్ ఉంది కాబట్టి వచ్చింది. ఇప్పుడు నువ్వే రప్పించుకున్నావు. ఎవరైనా వాడదైనా కానీ మగదైనా కానీ సంతానం కావాలి. డేటు కావాలంటే వచ్చాను. మా బాలది ఎత్తుకొని, మా ముత్యాల బాలది ఎత్తుకొని నాగడి తిరిగి 100 రూపాయలు చదివిపెట్టాను. మా బాలది నీ కొడుకు అంటే అప్పుడు ఎత్తుకునే నాగడి తిరగాల. నువ్వు చుట్టూ తిరిగి అన్ని తిరిగేసాల. ఆడకాయ నీ కాయి అత్త కొట్టాల, అత్తకాయ నువ్వు కొట్టాల. నాకు కొట్టదు వాళ్ళని ఆడుకోండి. 9 సంవత్సరాలు మీ ఊరు పుట్టిన 9 సంవత్సరాలు తాగుతూ మీ 9 సంవత్సరాలు పుట్టిన అప్పుడు పెట్టు. అది కానీ 20 రూపాయలు అసలు లెక్క పెట్టి కొన్ని లక్షలు కూడా అయిపోయాయి, కొన్ని లక్షలు అయిపోయాయి. ఈ పిల్లల మీద కొన్ని లక్షలు అయిపోయాయి. ఈ నుండి ఏమున్నదో నా బండారు నీళ్ళు వచ్చి పన్నాం పన్నాం పెట్టు, ఉయ్యాలి నిమ్మకాయ పెట్టు. నా ఇంటికి ఎందుకు నమ్మకం? యూట్యూబ్ లో చూసి ఇక్కడ వచ్చే వాళ్ళంటే చాలా మంది చూసి వచ్చి ఈ బాబుకి చెయ్యి కాళ్ళలో ఇట్లా ఏం పట్టుకుంటా లేదు, ఇట్లానే ఉంటుంది. జై హనుమా, జై హనుమ, జై హనుమా, జై హనుమ, జై హనుమా, జై హనుమ, జై హనుమా, జై హనుమ. జై హను ఏం చెప్తాంటే తొలి చాకు తలపాకు దంచి జై హనుమా, జై హనుమా, జై రంజయ్య, జై హనుమా, జై రంజయ్య, జై హనుమా, జై అందుకమ్మా తీసుకొని వచ్చినాను ఈరోజు తీసుకొని వచ్చినానమ్మా. నేను నాకు ఫస్ట్ ఎక్కినప్పుడు 1500 ఇచ్చినారమ్మా. 1500 తీసుకొని అమ్మకి చీర తీసుకొని వడివేలు తీసుకొని వచ్చినానమ్మా. కాదమ్మా, చీరది సపరేట్. నేను 1500 డబ్బులు తీసుకొని వచ్చినాను అమ్మకు పెట్టినానమ్మా. నా బిడ్డకి కావాలని నేను మళ్ళా అమ్మని నేను జాబు చేస్తాను. ఆ జాబు తొందరగా చేస్తా. ఫస్ట్ నాది కాదమ్మా వండించాలి. అట్నే అమ్మా, నీకు ఏమన్నమాట నాకు జాబు వచ్చింది కదా, ఆ నమ్మకం వచ్చినప్పుడు జరిగింది. ఏమా ఇప్పుడు మాకమ్మా, ఇప్పుడు మాకు 10 ఇస్తానమ్మా. ఫస్ట్ మేము ఎక్కినప్పుడు 1500 ఇచ్చినారమ్మా. నా బిడ్డకు వస్తే అమ్మా నా ఫస్ట్ జీతము అమ్మకే. ఏమొచ్చినా ఏ టైంలో వచ్చినా గానీ ముందు వచ్చి ఇలా చెల్లించుకొని పోయిన తర్వాత మిగతా నా పనులు నేను చేసుకుంటామ్మా. ఆ నమ్మకంతో ఆ ధైర్యంతో నేను అదే పనిగా తాడిపత్రి నుంచి నీకు 3 సార్లు ఫోన్ వీటికి వచ్చిపోయిన వాళ్ళంటే నేను అనుకునేటువంటి జరుగుతున్నారు. అందుకు చూస్తాను నమ్ముకోనే ఉన్నారు.
రీసెంట్ గా ఎగ్జామ్ ఏదో అటెండెన్స్ తక్కువ ఉందని ప్రిన్సిపల్ దగ్గర పోయి ఎంత అడిగినా కానీ హాల్ టికెట్ ఇవ్వలేదు. ఆదివారం పొద్దున్నే స్నానం చేసి అమ్మవారి ఫోటో దగ్గర పెట్టుకొని పూలు ఇచ్చి ముక్కుని బోర ఇస్తాడని చెప్పేసాను. నేను 2 రోజులు ఉంటే అక్కడే అడిగినా కానీ వాళ్ళు ఇవ్వలేదు. నేను వచ్చేసి మళ్ళీ ఇట్లా నీకు పేరు చెప్పి నీ పేరు తెలుసుకొని పోయి అడుగు ఇస్తారని చెప్పినాను. పోద్దని ఇచ్చి పంపించేసి ఎగ్జామ్ రాశాను. హాల్ టికెట్ ఇవ్వకుంటే 3 ఏళ్ళు చదువుకున్నంత వేస్ట్ అవుతుంది. ఈ ఫోటో దగ్గర పెట్టుకొని ముక్కుని పోతాని కాలేజీలో ఫీజు ఇచ్చినాను. ఎగ్జామ్ అయిపోయినా అక్కడే ఉన్నారు, ఇంకా రాలేదు. చదువుతాను జరిగిందే చెప్తాను. జరిగింది మా ఇంటికాడ అంతా బాగా జరిగింది. అవండి మాకు ఫస్ట్ మా ఇంటికాడ దొంగతనమైంది మా ఇంట్లో. అది ఎక్కడ పోయి అడిగినా కూడా అది రాలేదు, దొరకలేదు. 3 తులాలు బంగారు పోయినాము. మళ్ళా అది చేతికి అడగంతా చూసి ఆడ దొరకలేదు. మర్చిపోయింది మళ్ళా నువ్వు ఇప్పుడు మర్చిపోరా, నువ్వు ఎడపోయినా కూడా నీకేం దొరుకుతుంది, వచ్చేదా ఇచ్చే మార్గాన్ని వస్తుంది, 3 నెలలు అయినాక వస్తుందని చెప్పింది. అదే అందుకని మళ్ళీ వాళ్ళే చేయని వాళ్ళు పిలిపించి 3 నెలలు అయినాక వచ్చింది, దొరికింది. ఇప్పుడుకి ఎంతో ఆపరేషన్ చేయాలని చెప్తున్నారంట. నేను హాస్పిటల్ వెళ్ళి అందుకు దానికి అప్పుడు 30,000 అడిగినారంట హాస్పిటల్లోనా. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమా, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై హనుమా, జై శ్రీరామ్, జై హనుమా, జై శ్రీరామ్, జై హనుమా. అడుగుండొచ్చు 2 కాలు అడుగుండాలా, ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ ఉండాలా. ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ తక్కువ, బాగుండేతో కొద్దిగా ఎక్కువ, బాగుండేతో కొద్దిగా ఎక్కువ చేయాలా, అలా ఉండేతో కొద్ది తక్కువ చేయాలి. అది ఇది బాగైతే ఆగే సంగే వేసిన ఈ పిల్లగాని మీరు ఏం లేకుండా తిప్పండి ఆగే సందేశం. సరే ఏతో ఏపిస్తాం. మీరు ఏం లేకుండా వాళ్ళకి చెప్పండి. సరే నువ్వు మెరకాలు నేను చెప్పిన అమ్ముకుంటుంది అమ్ముకోండి. అప్పుడు అమ్ముకోయిందే మేలే, లేకుండా మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది. అప్పుడు అమ్ముకోయిందే మేలు, లేకపోతే ఇంకా ఇబ్బంది అవుతుంది. కళ్ళంలోనే అమ్మవాలంటే ఆడే అమ్ముకోంటివి, అట్లా అమ్మినాను మేలు కొద్దిగా. నేను అమ్మినాక మళ్ళీ అసలు రేటే లేదు. అప్పుడు ఒక ప్లాట్ నా పేరు మీద అయింది, 2 ప్లాట్ మా పేరు మీద లేకుండే, ఇంకో పేరు మీద ఉండే. ఒక ప్లాట్ ఇంకో ప్లాట్ పెండింగ్ లో ఉండే, మాకు ఆన్లైన్ కనిపించలేదు, ఆన్లైన్ లేదు, నెట్ లాగా లేదు. మళ్ళీ తెల్లారి మళ్ళీ చూస్తే మా నెట్ లో మా పేరు వచ్చింది. మా పేరు వచ్చిన దొంగ అంటే మా ప్లాటే అది, మీ పేరు తప్పెక్కింది, మా ప్లాట్ మీకు దక్కని అంటున్నాడు. ఈ వారంలో ఒక తీర్పుంది ఆ ప్లాట్ ది. జరిగిందమ్మా, ప్లాట్ మా కొరత అయింది, ఇంకో ప్లాట్ అయితే ఉంది, అయితే ఇంకో వారంలో తీర్పు ఉంది. అది ఇక వారంలో అయిపోవాలమ్మా. ఇప్పుడు వ్యాపారం కోసం వ్యాపారం కోసం వచ్చినమ్మా. నా వ్యాపారం ఎట్లా చెప్తే నీకు ఎదురుగా నీకు సిద్ధపిస్తానమ్మా, రేపు ఇస్తా నా వ్యాపారం అయినాకనే చేస్తానమ్మా. మాకు చెప్పే పని లేదు, మాకు చెప్పే పని అవసరం లేదు. వచ్చింది ఒకసారి మా ఆయన చెప్పింది, అందుకని మరి వచ్చినాము. చెప్పినాడు ఏమనేది ఇంతవరకు క్యాన్సర్ మందులే పెట్టలేదు, ఇబ్బంది రేపు అని చెప్తున్నారు. వాళ్ళ డాక్టర్లు ఏమనేది నాతో అవుతుంది, నాతో ఈ క్యాన్సర్ నాతో కావడం ఏం లేదు. నేను చేర్చిపిస్తాను అమ్మాయి, నీ అమ్మ బాగైతే
తప్పెడితే బాణకులు అయితే ముక్కో నిమ్మకాయలు నా పేరు చెప్పి 50 సార్లు నిమ్మపండు తినమని వేపపండు నిమ్మపండు 50 మెట్లకి వేసుకొని నా బండ వేసి నవ్వుతూ ఆ నిమ్మకాయ చెప్పిల్ల పొద్దున సాయం పెద్దకాక ఉడకబెట్టి ఉప్పు వేయాల పసుపు వేయాల కాసి ఉడకబెట్టి తిన రాజాకల పెద్ద కాకాయలు కోయాల కోసి ఉప్పు వేయాల పసుపు వేయాల ఉడకబెట్టాల దినాకల పొద్దున సాయం తాగాల కాకరకాయ ఉడకబెట్టి ఉప్పు పసుపు ఉడకబెట్టి పొద్దున సాయంత్రం ఒక గ్లాసు పొద్దున సాయంత్రం పొద్దున్న ఎత్తి ఆ పసలు పట్టి ఆ పసలు నిమ్మపండు ఆ క్యాన్సర్ ఇరగడా ఆ నిమ్మపండు క్యాన్సర్ ఇరగడా నువ్వు ఖచ్చితంగా 101 చేయాలా 101 ఏం చెప్పకపోతే 101 రోజు కూడా ఆమె 101 రోజు కూడా